కాకరకాయ నచ్చని వాళ్ళకి ఆ కర్రీ తినాలంటే ఎక్కడ లేని బాగా వచ్చేస్తుంది. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. నచ్చని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఫస్ట్ అయితే కాకరకాయల్ని నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులోకి కొద్దిగా వాటర్, చింతపండు, సాల్ట్, పసుపు వేసుకోవాలి. నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న కాకరకాయని వేసుకొని హై ఫ్లేమ్లో ఒక 10 to 15 మినిట్స్ బాగా బాయిల్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 3-4 ఆనియన్స్, వెల్లుల్లి, కారం, సాల్ట్, కొద్దిగా జీలకర్ర వేసుకొని మిక్సీ చేసి పక్కన పెట్టేసుకోవాలి. కాకరకాయలు ఇలా బాయిల్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వీటిని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మరొక ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక బాయిల్ చేసి పెట్టుకున్న కాకరకాయలని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కాకరకాయలు ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం ముందుగా బ్లెండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయలు వేసి 5 మినిట్స్ కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే కాకరకాయ కారం రెడీ అయిపోయింది.